చూస్తున్నాయి కదా, దాంట్లో ఇంట్లో అవసరం ఉన్న అన్ని ప్రోడక్ట్స్, ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్, పప్పులు ఉప్పులు ఎవ్రీథింగ్. దాంతోపాటు కిచెన్లో ఉన్న యూటెన్సైల్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్ మన ఇంట్లో ఉన్న అది ఫ్రిడ్జ్ ఉండొచ్చు, వాషింగ్ మెషిన్, టీవీ, దాని తర్వాత మన మొబైల్ ఫోను, ల్యాప్టాప్, దానికి అవసరం ఉన్న యాక్సెసరీస్, దాని తర్వాత మన క్లాత్స్ ఉంటాయి కదా జెంట్స్వి, షర్ట్, ప్యాంట్, టీషర్ట్, అండర్వేర్, గార్మెంట్స్, పిల్లల కోసము, లేడీస్ కోసం కూడా డ్రెస్ మెటీరియల్, సారీ, ఎవ్రీథింగ్. దాని తర్వాత యాక్సెసరీస్ అంటే మన లేడీస్వి పర్సెస్, మనవి బెల్ట్స్, అవి అన్నీ. దాని తర్వాత ఇక్కడ ఉన్న అన్ని ప్రోడక్ట్స్ మనకు నార్మల్గా ఏమొస్తుంది ఈ కేటగిరీస్, దీంట్లో ఇవి అన్ని కేటగిరీస్ వస్తున్నాయి. వాచెస్ కూడా వస్తున్నాయి. ఇది గ్రామ్ ఎట్లుందంటే ఇది ఎక్కడ లేదు మనకు. బయట ఏముందంటే మనకు ఓన్లీ 3 months 6 months గ్యారంటీ ఉంటుంది కలర్. ఇదేముందంటే మనకు 3.5 years గ్యారంటీ ఇస్తాం సార్. కలర్ పోదు. ఇది టోటల్గా మనకు ఉంగరాలు కానీ, బ్రాస్లెట్ కానీ, లేడీస్ అన్ని టాప్ నెంబర్ 1 స్టార్ట్ చేసాం. మంచి ప్రోడక్ట్ ఉండేది. మనం రిటైలింగ్ చేసుకున్నా కూడా డైలీ మనం 15,000 చేసుకోవచ్చు. ఓన్లీ ఇంట్లో మీద చేసుకోవచ్చు. ఇది గోల్డ్ కాస్ట్ లేకుండా. దాని తర్వాత కేటగిరీ ఇవి అప్లయన్సెస్, కట్లరీ సెట్, డిన్నర్ సెట్, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్, మేకప్స్, కొలోజిన్ అంటే పర్ఫ్యూమ్స్, ఇది మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, దానివి యాక్సెసరీస్, దాని తర్వాత ఇవి గిఫ్ట్ ఆర్టికల్స్. టోటల్ మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎట్లా ఈ కామర్స్ కూడా అంతే. అంటే మన డైరెక్ట్ సెల్లింగ్ ప్లస్ ఈ కామర్స్. అవి దాని యాప్ కూడా ఇప్పుడు వచ్చేస్తుంది 2-3 monthsలో డైరెక్ట్ వాళ్ళ లేకనే యాప్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ కంపెనీ ఏమవుతున్నది, డైరెక్ట్ సెల్లింగ్ ప్లస్ ఈ కామర్స్ ఈ విధంగా స్టార్ట్ అవుతున్నాయి. దీంట్లో 3,000 ప్రోడక్ట్. ఈ 3,000 ప్రోడక్ట్లు ఏంటిదంటే మనము రిజిస్ట్రేషన్ చేయాలంటే అన్ని ప్రోడక్ట్స్తో రిజిస్ట్రేషన్ చేయలేము. దీనికి పర్టికులర్ కేటగిరీ పెట్టిండు. ఏంటిదంటే ఒకటి హెల్త్ సెక్టర్, ఇంకా అగ్రి సెక్టర్, ఇంకా ఈవీ సెక్టర్, అట్లా 2-3 సెక్టర్లే దాంతో రిజిస్ట్రేషన్ చేయొచ్చు. ఈ ప్రోడక్ట్లతో మనం రిజిస్ట్రేషన్ చేయొద్దు. మరి ఈ ప్రోడక్ట్ మనం ఏ విధంగా పర్చేజ్ చేయాలంటే, సపోజ్ ఇక్కడ సెల్ఫ్ రీపర్చేస్ బోనస్ మన కంపెనీ ఇస్తుంది. ఈ బోనస్లో ఏంటిదంటే సపోజ్ మీ ఇన్కమ్ 1 lakh ఉన్నదనుకోండి, అయితే దానిది 10% అంటే ఎంత అవుతుంది, 10,000 డిడక్ట్ చేస్తుంది కంపెనీ. ఈ 10,000 రూపీస్ది మీరేం చేయాలి, ఇది కంపెనీ డైరెక్ట్ మీ ఇన్కమ్లోకి వెళ్ళి మీకు ఎంత ఇన్కమ్ ఇస్తున్నా కదా 10% డిడక్ట్ చేసి పక్కకు పెడుతుంది. దాంట్లో మీరేం చేయాలంటే ఈ 3,000 ప్రోడక్ట్లో అవసరం ఉన్న ప్రోడక్ట్ మీరు కొనుక్కోవాలి. ఈ ప్రోడక్ట్ కొనుక్కున్న తర్వాత ఏమవుతుందంటే మనము ట్రెడిషనల్ మార్కెట్లో ఎట్లా 50-60% డిస్ట్రిబ్యూట్ చేస్తాం కదా, మన సిఎన్ఎఫ్ ఏజెంటు, డిస్ట్రిబ్యూటరు, హోల్సేలరు, అక్కడ ఏ విధంగా చేస్తామో అదే విధంగా 50% అమౌంట్ కంపెనీ ఏం చేస్తుంది, డైరెక్ట్ 10 లెవెల్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. 10 లెవెల్స్కి 5% 5% ఇంటూ 10 అంటే ఈ 50%. అంటే సపోజ్ ఇక్కడ మీరున్నారనుకోండి, ఇక్కడ నేనున్నా, నా పైన 10 లెవెల్స్, ఇది లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 10 ఇక్కడ దాకా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. వీళ్ళందరికీ ఎంత వస్తుంది, 5%. అట్లా నా కింద ఎంత టీం ఉన్నదో, వాళ్ళ బిజినెస్ అవుతున్నదో ఆటోమేటిక్గా 10% కంపెనీ వాలెట్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ పర్సన్ విదిన్ 1 month లోపల అది పర్చేజ్ చేసేసుకోవాలి. అంటే పర్చేస్ అయిపోయినాక ఇమీడియట్లీ ఆ అమౌంట్ మనకు క్రెడిట్ అయిపోతుంది. ఆ విధంగా ఇది అంటే ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటే మీకు వాళ్ళు కంపల్సరీగా ప్రోడక్ట్ కంపెనీకి కొంటారు, అక్కడికి వెళ్ళి కంపల్సరీ ఇన్కమ్ మనకు వస్తూనే ఉంటుంది. ఇది 1 lakh రూపీ మీకు కమిషన్ వచ్చింది 1 month లోపల, మీకు కమిషన్ వచ్చింది కాదు, మీకు ఈ ఇన్కమ్ వస్తుంది కదా,
ఫ్యామిలీ బోనస్ అవి పట్టుకొని 1 lakh ఈ మంత్ కమిషన్ వచ్చింది. అయితే మీరు దాంట్లో 10% కట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ మీకు 7,750 రూపీస్, నేను ఎగ్జాంపుల్ ఇది ఇట్లా చెప్తాను సింపుల్గా, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీకు 7,750 రూపీస్ ఇది మీకు కమిషన్ వచ్చింది. దీంట్లో 10% డిడక్ట్ చేస్తుంది కంపెనీ. మీకు అమౌంట్ డైరెక్ట్గా 7,750 రాదు. ఇది 10% అంటే ఎంత అయింది? 7,750 775 రూపీస్ కట్ అయింది. దీంట్లోకి వెళ్ళి ఎంత కట్ అయింది? 10% అంటే 775 రూపీస్ కట్ అయింది. బ్యాలెన్స్ సపోజ్ మీకు ఇక్కడ 7,000 మిగిలింది అనుకోండి. ఈ 775 మీరు కట్ అయింది మీ కంపెనీ వాలెట్లో ఉన్నది. ఈ ప్రోడక్ట్ మీరు కొనాలి కంపల్సరీగా. అయితే ఈ 7,000 ఉన్నది కదా, దీనిపైన మీకు 2% TDS కట్ అవుతుంది. ఈ బ్యాలెన్స్ అమౌంట్ మీ అకౌంట్కి అప్పుడు వచ్చేస్తుంది కమిషన్. 1 month లోపల మనం కొనుక్కోవాలి 1 month లోపల కంపల్సరీ కొనాలి. ఇప్పుడైతే మామూలుగా ఇచ్చేస్తుంది, ఇది స్టార్ట్ అయినాక ఇది ఈ విధంగా ఉంటుంది. అది కొంటే ఏమవుతుంది, దీంట్లో 50% అంటే ఆల్మోస్ట్ 380 దాకా, ఆల్మోస్ట్ 390 రూపీస్ దాకా మీరు కమిషన్ ఏముంటుందో, ఇది 390 అనుకోండి, ఇది 10 మందిలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఓకే, దీంట్లో దీనిది హాఫ్ కదా, దీనిది హాఫ్ చేయాలి, అది హాఫ్ 10 పీపుల్లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అట్లా ఎవ్రీ టైం మీకు ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. అసలు దీంట్లోనే ఇంత కట్ అవుద్ది, దీంట్లోనే మనం ఇంత కొనాలి. ఇంత కొన్నాక దాంట్లో 50% అందరికి పైన ఇచ్చేస్తుంది, మిగిలిన కంపెనీ తీసుకుంటుంది. ఏదన్నా దాంట్లో ఇప్పుడు మనం అంటే ట్రెడిషనల్ మార్కెట్లో ఏమంటాము, 40 రూపీస్ ప్రోడక్ట్ కంపెనీ ప్రాఫిట్ అంతా పట్టుకుంటే ఎంఆర్పి 100 రూపీస్ అవుతుంది. 60 రూపీస్ ఏం చేస్తుంది కంపెనీ, డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చేస్తుంది. ఇక్కడ 7,000 మిగిలి అనుకోండి, అలాగే ఎంతమంది దాంట్లో అలాగే 10 పీపుల్స్ అప్లై అందరికీ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మీరు